కనిపిస్తుందమ్మా స్క్రీన్? Yes, sir. Yes, sir. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చుకోవాలి అన్నది చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? డస్ షీ ప్లే టెన్నిస్? సో దీన్ని డస్ షీ ప్లే టెన్నిస్ అన్నది చూడండి, ఎప్పుడు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఎప్పుడు కూడా ఇంటరాగేటివ్ వర్డ్ స్టార్టింగ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది. దాన్ని యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనుకుంటాం. సో దీన్ని మనం ప్రెసెంట్ టెన్స్ లోకి మార్చాలి అంటే సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది తేజస్వి? Present tense, sir. ప్రెసెంట్ లో ఏ టెన్స్? Simple present, sir. సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. సింపుల్ ప్రెసెంట్ స్ట్రక్చర్ చెప్పు నాకు. పాసివ్ వాయిస్ కి సింపుల్ ప్రెసెంట్ పాసివ్ వాయిస్. Object plus ఆబ్జెక్ట్ ప్లస్ is or are or am plus ఈజ్ గాని యామ్ గాని ఆర్ గాని V3 plus by plus subject. ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. గాయత్రి వింటున్నావా? Yes, sir. ఆబ్జెక్ట్ రావాలి, ఈజ్ యామ్ ఆర్ రావాలి, V3 రావాలి, బై రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి. సో దీంట్లో సబ్జెక్ట్ ఏది? ఇదిగోండి. ఆబ్జెక్ట్ ఏది? ఇది. సార్ So- స్క్రీన్ కనిపించట్లేదు సార్. స్క్రీన్ అరే హేమంత్, సార్ నీకు ఒక్కడికైనా అందరికైనా? నాకు కనిపించలేదు సార్ అసలు. Sir, స్క్రీన్ కనిపిస్తుంది? blur గా ఉంది sir. బ్లర్ వచ్చేస్తుందా? Yes, sir. అందరికీ అంతేనా? తేజస్వి? Yes, sir. Blur గానే ఉంది, sir. ఒకసారి మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయనా? Sir, ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ఇప్పుడు క్లియర్ గానే ఉందా అందరికి? హేమంత్ క్లియర్ గా ఉందా? లేదు సార్, అలాగే ఉంది సార్ నాకు. ఒక నిమిషం ఉండి మళ్ళీ కనెక్ట్ చేస్తాను అయితే నేను. ఓకేనా? ఓకే సార్. హేమంత్ ఉన్నాడా? సార్ చెప్పండి సార్. కనిపిస్తుందా? లేదు సార్, అలాగే ఉంది సార్. చరిష్మా నీకు? వాయిస్ కూడా స్ట్రక్ అవుతుంది సార్. ఒక్క నిమిషం ఉంటే నా వైఫై కనెక్ట్ చేస్తానండి. అరే బానే ఉంది కదా వీడియో. హేమంత్ సార్ బానే ఉంది కదా? సార్ ఇప్పుడు బానే ఉంది కదా?
అంటే సార్ ఇప్పుడు ఆ, ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీరు చెప్తుంటే బ్లర్ వచ్చేస్తుంది సార్. ఓకే, నా వీడియో పెడతాను చూడు, నా వీడియో వస్తుందా? నా వీడియో చూడు. లేదు సార్, అది ఇలాగే ఉంది సార్. అది కూడా అలాగే ఉందా? ఒకసారి ఆగండి సార్, లీవ్ అయ్యి వస్తాను సార్ మళ్ళీ. లీవ్ అయ్యి జాయిన్ అవ్వు. తేజస్వి, సార్. వీడియో బాగానే ఉందమ్మా? ఎస్ సార్. అయితే హేమంత్దే ప్రాబ్లం అయి ఉంటుంది. చరిష్మా, సార్. నీకు వీడియో బాగానే ఉందా? ఎస్ సార్. బాగానే ఉందా? ఎస్ సార్, బాగానే ఉంది సార్. ఓకే, గాయత్రి, ఎస్ సార్. సుప్రజ, ఎస్ సార్. చంద్రరావు. ఎస్ సార్, బాగానే ఉంది సార్. ఓకే, అయితే హేమంత్దే ప్రాబ్లం అయి ఉంటుంది. లెట్ us కంటిన్యూ విత్ దిస్. హేమంత్ జాయిన్ అవుతున్నాడా? ఓకే, తేజస్వి జాగ్రత్తగా చూడు. డస్ షీ ప్లే టెన్నిస్ అని ఉంది కదా? ఎస్ సార్. సో దిస్ ఇస్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ ద వర్బ్ అండ్ దిస్ ఇస్ ది ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి డస్ అన్న పదంతో స్టార్ట్ అయింది. సో ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి, సో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ పడుకోండి ఈస్, తర్వాత ఆబ్జెక్ట్ ని ఇక్కడ తీసుకురండి టెన్నిస్, V3 వర్బ్ వాడండి ప్లేడ్, ఎవరి చేత? బై హర్. తేజస్వి, ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? లెట్ us go to one more example. sir. Does she eat biscuit? మార్చమ్మా దాన్ని. ఈస్ బిస్కెట్ ఈటెన్ బై హర్? Is biscuit eaten by her? చరిష్మా అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు దీన్నే నేను ప్లోరల్ చేస్తాను చూడండి. డస్ షీ ఈట్ బిస్కెట్స్ అన్నాను, ఇందాక బిస్కెట్ అన్నాను, ఇప్పుడు బిస్కెట్స్ అంటున్నాను. ఇప్పుడు ఎలా మారుతుంది చరిష్మా? ఆర్ బిస్కెట్స్ ఆర్ బై హర్, ఈటెన్ బై హర్. బై హర్. అర్థమైందా తల్లి? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. కార్తీక్ అర్థమైందా? ఎస్ సార్. గుడ్. లెట్ us go to one more example. ఇంకొక ఎగ్జాంపుల్ కి వెళ్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? పేజ్ నెంబర్ ఎంత తల్లి తేజస్వి? 181 సార్. 181. Has she invited you to lunch? Second question. హేమంత్ వచ్చాడా? ఎస్ సార్. ఇప్పుడు కనిపిస్తున్నానా? లేదు సార్, బ్లాక్ గా ఉంది సార్, ఏం స్క్రీన్ కనిపించట్లేదు సార్ అసలు. బా ఓన్లీ హేమంత్ కేనా వచ్చిందా? సార్ చూడండి. హ్యాస్ షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్. దాంట్లో సబ్జెక్ట్ ఏది గాయత్రి? షీ సార్. షీ. వర్బ్ ఏది? వెర్బ్ ఇన్వైటెడ్ సార్. ఇన్వైటెడ్. ఆబ్జెక్ట్ ఏది? యూ సార్. యూ. సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది? హ్యాస్ ఉంది కాబట్టి ప్రజెంట్ లో మాట్లాడుతున్నాడు. ఎస్ సార్.
ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకురావాలి, దీన్ని అక్కడ తీసుకురావాలి. సో దీన్ని ఇక్కడ తీసుకొస్తే దీనికి హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాము? హ్యావ్ వాడాలి, యూ పెట్టుకుంటాము, బీన్ పెట్టాలి, ఇన్వైటెడ్ V3 వర్బ్ వాడతాము, టు లంచ్ బై హర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Good. Let us go to one more example. Where did you find the pencil? దీంట్లో సబ్జెక్ట్ ఏది? You, sir. ఆబ్జెక్ట్ ఏది? Pencil, sir. Sir. పెన్సిల్ ఇక్కడ రావాలి, యూ అక్కడికి వెళ్ళాలి. సో వేర్ ఉంది కాబట్టి వేర్ ముందుగానే పెట్టుకున్నాం. పెన్సిల్ సెంటెన్స్ ఏ టెన్స్ లో మాట్లాడుతున్నాడు? డిడ్ అన్నది పాస్ట్ టెన్స్ కాబట్టి Past tense. పాస్ట్ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్ పెట్టుకుంటాం. వాజ్, వేర్ వాజ్, పెన్సిల్ ఇక్కడ తీసుకురండి. వేర్ వాజ్ ద పెన్సిల్? ఫైండ్ కి V3 ఏమవుతుంది? Found, sir. Found. ఫౌండ్ బై యూ అక్కడికి వెళ్తే హిమ్ అవుతుంది. అర్థమైందా తల్లి? Sir, you, him అవుతుందా సార్? మరి సెకండ్ పర్సన్ కి ఆబ్జెక్ట్ మారేటప్పుడు హిమ్ అవుతుంది కదా. యూ కెన్ గో విత్ యూ. ఓకేనా? Yes, sir. Good. Let us go to one more question. Can he lift the drum? డ్రమ్ ఎక్కడ రావాలి? తీసుకెళ్ళాలి, హీని అక్కడ తీసుకెళ్ళాలి. మార్చండి. గాయత్రి ఉన్నావా? Yes, sir. Can he lift the drum అన్నాను. డ్రమ్ ఎక్కడ రావాలి? హీ అక్కడికి వెళ్ళాలి. హీ అక్కడికి వెళ్తే హిమ్ అవుతుంది. క్యాన్ ద డ్రమ్ Be lifted by him. be lifted by him. అర్థమైందా తల్లి? Yes, sir. ఓకే, నెక్స్ట్ ది హూ రోట్ నేషనల్ యాంథమ్. హూ అన్నదాన్ని మనం సాధారణంగా మార్చాలి అంటే బై హూమ్ లోకి మార్చుకుంటామండి. బై హూమ్ రోట్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ ది నేషనల్ యాంథమ్ రిటన్ బై. అర్థమైందా నాన్న? Yes, sir. Yes, sir. చరిష్మా, Yes, sir. హూ ఏట్ మై బిస్కెట్? పాసివ్ వాయిస్ మార్చు. By whom was eaten by Miss? By whom was my biscuit? Sir, of 1 minute, sir. By whom was the biscuit eaten? హూ ఏట్ మై బిస్కెట్ అన్నాను. హూ అన్నాడు కాబట్టి బై హూ, ఏట్ అంటున్నాడు పాస్ట్ కాబట్టి వాజ్ మై బిస్కెట్ ఈటెన్. అర్థమైందా? Yes, sir. గుడ్. సాధారణంగా అర్థమైందా ఇంట్రాగేటివ్ అందరికీ? Yes, sir. గుడ్. లెట్ us see ఇంపరేటివ్ స్టేట్మెంట్. అసలు ఇంపరేటివ్ అంటే ఏంటి? ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటే ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ పెట్టేదాన్ని ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటాం. అయితే ఆర్డర్ అన్న ఇవ్వాలి లేదా రిక్వెస్ట్ అన్న అనాలి. సాధారణంగా ఇంపరేటివ్ స్టేట్మెంట్ ని ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పటికి లెట్ అన్న పదంతో వాడుకుంటాము. ఓపెన్ ద డోర్ అన్నాను. Let the door be opened. లెట్ ద డోర్ బి ఓపెన్డ్. అర్థమైందా? చూడండి ఎగ్జాంపుల్స్ చెప్తాను. హెల్ప్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. హెల్ప్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్
పీపుల్ అన్నాను. కార్తీక్ ఎలా మారుతుంది? Let the physically challenged people being helped. Let the physically challenged people be helped. గాయత్రి Sir. అర్థమవుతుందా తల్లి? Yes, sir. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. షట్ ద డోర్. గాయత్రి దీన్ని మార్చి తల్లి. Let the door be shut. లెట్ ద డోర్ బి షట్. చరిష్మా అర్థమైందా తల్లి? Yes, sir. ఓకే, నెక్స్ట్ది లెట్ us go to the fourth statement. ఫోర్త్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? కైండ్లీ గ్రాంట్ హర్ 1 month లీవ్. తేజస్వి, Sir. కైండ్లీ గ్రాంట్ హర్ 1 month లీవ్. దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చి తల్లి. Let a 1 month leave ఆ be granted to her. లెట్ 1 month గ్రాంట్ బి లీవ్. దాన్ని అలాగే రాసుకోవచ్చు, లేదా మనం సెకండ్ పర్సన్ కి చెప్తున్నాం కాబట్టి మనం చూడండి, కైండ్లీ గ్రాంట్ హర్ 1 month లీవ్ అన్నాను. ఇప్పుడు దీన్ని తేజస్వి ఎలా మార్చింది చెప్తాడు తేజస్వి? Let a 1 month leave be granted to her. Let 1 month leave be granted to her. This statement is right. ఇప్పుడు లేదా మనం కైండ్లీ అన్న పదం వాడుతున్నాం కాబట్టి దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, యు ఆర్ రిక్వెస్టెడ్ టు గ్రాంట్ హర్ 1 month లీవ్. ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా తల్లి? Yes, sir. సో మనం సాధారణంగా యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ ని ఇంపరేటివ్ స్టేట్మెంట్ లో మార్చుకున్నప్పుడు యు ఆర్ రిక్వెస్టెడ్ అన్న పదం పెట్టుకోవచ్చు, లేదా లెట్ అన్న పదం పెట్టుకోవచ్చు. లెట్ 1 month లీవ్ బి గ్రాంటెడ్ టు హర్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్, లేదా యు ఆర్ రిక్వెస్టెడ్ టు గ్రాంట్ హర్ 1 month లీవ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, ఏంటది? టెల్ దెమ్ టు స్టే హియర్. చూడండి, టెల్ దెమ్ టు స్టే హియర్. ఓకే, దీని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చుతాడు? లెట్ ద టెల్ అన్నది మనకి V3 కావాలి కాబట్టి లెట్ దెమ్ బి టోల్డ్ టు స్టే హియర్. అర్థమైందా ప్యాసివ్ వాయిస్? Yes, sir. Yes, sir. Sir, దీన్ని చెప్పినా sir, commands వచ్చినప్పుడు కూడా you are requested అని చెప్పంటాం సార్. మనం సాధారణంగా కమాండ్స్ వచ్చినా, కైండ్లీ అన్న పదం వచ్చినా మనం రిక్వెస్టెడ్ మార్చుకోవచ్చు. చూడండి, టెల్ దెమ్ టు స్టే హియర్, ఇట్ కెన్ బి ఏ కమాండ్ అవ్వచ్చు లేదా రిక్వెస్ట్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. సో కమాండ్ వచ్చింది అనుకుందాం, కమాండ్ వస్తే ఏం చేసుకుంటాం? లెట్ దెమ్ బి టోల్డ్ టు స్టే హియర్ కింద మార్చుకోవచ్చు. రిక్వెస్టెడ్ అన్న పదం వచ్చింది అనుకోండి, యు ఆర్ రిక్వెస్టెడ్. దీన్ని ఎలా మార్చవచ్చు? తేజస్వి మార్చుతావా? Yes, sir. You are requested to tell them to stay here. You are requested to tell them to stay here. This statement is also right. Sir, you are advised అని కూడా రాయొచ్చు సార్. You are requested, you are advised, you are suggested, ఈ పదాలన్నీ వాడుకోవచ్చండి. అడ్వైజ్డ్ వాడుకోవచ్చు, సజెస్టెడ్ వాడుకోవచ్చు, ఏదన్నా వాడుకోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. Yes, sir. కార్తీక్, క్లారిటీ వచ్చిందా? Yes, sir. గుడ్. సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అర్థమైందమ్మా అందరికీ? Yes, sir. Yes, sir.
కెన్ ఐ గో టు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళినా ఈరోజు ఏం మాట్లాడుకుందాం అనుకున్నాం మనం? స్టార్టింగ్ లో మోడల్ ఆక్సిలరీస్ అన్నారు కదా సార్. మోడల్ వర్బ్స్ మాట్లాడుకుందామండి. గుడ్, లెట్ us go to మోడల్ వర్బ్స్. పేజ్ నెంబర్ ఎంతమ్మా చరిష్మా? 171. ఎంతనైనా? 171, sir. 171. రైట్, లెట్ us go to పేజ్ నెంబర్ 171. 171 సాధారణంగా దీంట్లో మాట్లాడుకోవడానికి ఏమి ఉండదండి. మస్ట్ ఎక్కడ వాడతాం, మైట్ ఎక్కడ వాడతాము, మే ఎక్కడ వాడతాం, షెల్ ఎక్కడ వాడతాము అన్నది తెలుసుకుంటే చాలు. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్స్. తేజస్వి, కెన్ యూ రీడ్? Yes, sir. Can, meaning Can. ability, ఎబిలిటీ permission, అండ్ ఆఫర్. offer. ఈ మూడిట్లకి క్యాన్ వాడుకోవచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సన్నీ క్యాన్ సింగ్ వెల్. ఇక్కడ సన్నీ యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది. సెకండ్ స్టేట్మెంట్ లో కెన్ ఐ యూజ్ యువర్ షాంపూ, క్యాన్ అన్నది పర్మిషన్ వాడుతున్నాము. ఆఫర్ కి కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ సార్, నీ బ్యాగ్ నేను క్యారీ చేయొచ్చా? నో. ఈ మూడు కండిషన్స్ కి మనం సాధారణంగా క్యాన్ వాడుకోవచ్చు. తేజస్వి మళ్ళీ చెప్పు, ఏమేమి వాటికి వాడతాం క్యాన్? ability, permission and offer, sir. ఎబిలిటీ, పర్మిషన్ అండ్ ఆఫర్. ఎబిలిటీ అంటే అర్థం ఏంటి? చేయగలగడం. ఏమండి? పర్మిషన్ అంటే మనం మనం ఏదైనా చేయడానికి అడిగేదాన్ని పర్మిషన్ అంటాము. అలాగే ఆఫర్ అంటే ఇది చేయగలవా అని అడగడానికి కూడా పర్మిషన్ అంటాం. నౌ లుక్ ఎట్ సి. కుడ్. కుడ్ ఈజ్, ఇట్ ఇండికేట్స్ మోర్ పొలైట్ సిట్యుయేషన్. కుడ్ అన్నది ఇంకా పొలైట్ గా వాడడానికి అంట. బట్ కుడ్ ఈజ్ అ పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాన్ అండ్ క్యాన్ కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? కుడ్ అవుతుంది. కుడ్ తోటి ఏంటి? సేమ్ అయ్యే రిక్వెస్ట్, పాసిబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కుడ్ ఈస్ ది పాస్ట్ టెన్స్ ఆఫ్ క్యాన్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఐ క్యాన్ రన్ 10 km. ఐ కుడ్ రన్ 10 km అన్నాను. గాయత్రి, Sir. ఐ కెన్ రన్ 10 km అంటే ఏంటి? ఐ కుడ్ రన్ 10 km అంటే అర్థం ఏంటి చెప్పగలవా ఈ రెండు సెంటెన్స్లకి? ఫస్ట్ కుడ్ అనేది కెన్ యొక్క పాస్ట్ టెన్స్ సార్. ఐ కెన్ రన్ 10 km అనేది ఎబిలిటీ సార్. ఎబిలిటీ. ఐ కుడ్ రన్ 10 km అంటే దాని అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి పరిగెట్టాను 10 km, ఇప్పుడు మళ్ళీ పరిగెట్టగలను. పై స్టేట్మెంట్ లో నేను 10 km అంతకు ముందు ఎప్పుడు పరిగెట్టలేదు, ఇప్పుడే పరిగెడుతున్నాను అని అర్థం వస్తుంది. అర్థం అవుతుందండి? క్యాన్ కి పాస్ట్ టెన్స్ ఏమవుతుందంటే కుడ్ అవుతుంది. కుడ్ వాడాము అంటే ఇక్కడ చూడండి, కుడ్ ఐ యూజ్ యువర్ టెక్స్ట్ బుక్ ఫర్ ఎ వైల్ ప్లీజ్. హియర్ కుడ్ వాడాము కాబట్టి అది పాస్ట్ ఎబిలిటీ కాదు, పర్మిషన్ కింద తీసుకుంటున్నాడు. సో కెన్ ఐ యూజ్ యువర్ టెక్స్ట్ బుక్, కుడ్ ఐ యూజ్ యువర్ టెక్స్ట్ బుక్ కి తేడా ఉందంటే తేడా ఏం లేదు. అర్థమవుతుందండి గాయత్రి? ఎస్ సార్. కెన్ ఐ యూజ్ యువర్ షాంపూ, కుడ్ ఐ యూజ్ యువర్ షాంపూకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. అలాగే రిక్వెస్ట్ కూడా వాడతామంట. కుడ్ యూ ప్లీజ్ గైడ్ మీ టు ది లైబ్రరీ. ఇక్కడ కుడ్ వాడిన క్యాన్ వాడిన డిఫరెన్స్ ఏమీ తేడా లేదు. కానీ కుడ్ వాడామంటే పొలైట్ గా ఇండికేట్ చేస్తున్నట్టు, అంటే చాలా రిక్వెస్టింగ్ గా మాట్లాడుతున్నట్టు. బట్ కెన్ అన్నామంటే రిక్వెస్ట్ అన్న పొలైట్నెస్ అన్నది లేదండి. తర్వాత వాట్ హీ ఈస్ టెలింగ్ కుడ్ బి ట్రూ. ఈ స్టేట్మెంట్ లో కుడ్ ని క్యాన్ తో రిప్లేస్ చేస్తే అన్న తేడా వస్తుందా తేజస్వి? No, sir. ఏమీ తేడా రాదు. అర్థమవుతుందన్నా? క్యాన్ కుడ్కి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. బట్ కుడ్ వాడాము అంటే దాని అర్థం ఏంటంటే రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నట్టు. ప్రీతి కుడ్ స్విమ్ వెన్ షీ వాజ్ 5 years old. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ది ఎబిలిటీ. ఆమె పాస్ట్ లో మాట్లాడుతున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. లెట్ us go to మే. మే ఏమంటుంది తల్లి? అర్థమైందా? రెండు అర్థమైనయా మీకు? Yes, sir. గుడ్. చరిష్మా ఉన్నావా? Yes, sir. గుడ్. మే చదువు తల్లి తేజస్వి. May, meaning possibility, permission. It indicates politeness. సో ఇది పొలైట్నెస్సే, ఇది పొలైట్నెస్సే. కానీ ఈ పొలైట్నెస్ తో పాటు పాసిబిలిటీ అండ్ పర్మిషన్ రెండు జత చేస్తేనే మేము వాడాలండి.
సార్ గుడ్ అంటే కూడా పొలైట్నెస్ ఉంది కదా సార్, పొలైట్ గా ఉంది కదా. మే వాడడానికి దానికి తేడా ఏంటంటే, మేలో మే వాడాము అంటే దానికి ఏం కావాలి, పాసిబిలిటీ ఉండాలి, జరగాలి జరగకపోవచ్చు. ప్లస్ రెండోది పర్మిషన్. ఈ రెండు జత చేసి పొలైట్నెస్ తోటి మాట్లాడాలంటే మే వాడాలి. చదివితే ఎగ్జాంపుల్, The principal may come to the class at any time. ద ప్రిన్సిపల్ మే కమ్. చూడండి, ఇక్కడ మే ఐ యూజ్ యువర్ షాంపూ అని వాడేమనుకో, ఇక్కడ మే పెట్టామనుకో, మే ఏమైందంటే పాసిబిలిటీ మాట్లాడుతున్నట్టు, పర్మిషన్ అడుగుతున్నట్టు, ప్లస్ పొలైట్నెస్ ఉంటున్నట్టు. ఇప్పుడు ద ప్రిన్సిపల్ మే కమ్ టు క్లాస్ అట్ ఎనీ టైమ్ అంటే నౌ హియర్ ద ఛాన్సెస్ ఆర్ 50-50 పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మే వాడాడు. సెకండ్ స్టేట్మెంట్ చదువుతల్లి. May I borrow your ladder for a day? We are painting the wall. సో ఇక్కడ మేని క్యాన్ తోటి రిప్లేస్ చేయొచ్చా నేను? Yes. చేయొచ్చా లేదా? Yes, sir. చేస్తే పొలైట్నెస్ ఉందా? No, sir. పొలైట్నెస్ లేదు. అర్థమవుతుందమ్మా? తేడా తెలుస్తుందా? గాయత్రి, ఎస్ సార్. లక్ష్మీ ప్రియ, మీరు ఉన్నారా క్లాస్ లో? లక్ష్మీ ప్రియ అండ్ సుప్రజ. ఎస్ సార్. వాట్ అబౌట్ చంద్రరావు అండ్ హేమంత్, వింటున్నారేనా? గుడ్. కార్తీక్ వింటే అర్థం అవుతుందా? ఎస్ సార్. గుడ్ గుడ్, రైట్. సో మే ఐ బారో యువర్ ల్యాడర్ ఫర్ ఎ డే, ఇక్కడ మే వాడామంటే ఇక్కడ ఏం అడుగుతున్నట్టు, పర్మిషన్ అడుగుతున్నట్టు. మైట్ ఏమంటున్నాడు తల్లి? Might, meaning past form of may in reported speech. Slight possibility. మే బదులు మైట్ వాడాము అంటే గనక ఇక్కడ పాసిబిలిటీ అంటే 50-50% అనుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మైట్ వాడాము అంటే దాన్ని 75-25% చేసుకోవచ్చు అనమాట. అంటే 75% జరుగుతుంది, 25% జరగకపోవచ్చు. స్లైట్ పాసిబిలిటీ ఉంది అంటే 75% 25% తీసుకోవచ్చు. సో ఏమంటున్నాడు చూడండి, ఎగ్జాంపుల్ చదువుతల్లి. My grandfather said he might come tonight. మై గ్రాండ్ ఫాదర్ సెడ్ హీ మైట్ కమ్ టు నైట్. సెడ్ హీ మైట్ వాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే 75% వస్తాడు అనమాట. నేను ఇక్కడ మైట్ తీసేసి మే పెట్టాను అనుకుందాం. గాయత్రి, ఎంత పర్సెంట్ ఇచ్చుకోవచ్చు నేను? 50% సార్. 50% ఛాన్స్ ఇచ్చుకోవచ్చు. మే తీసేసి మైట్ పెట్టానంటే నేను 75% షూర్ గా మాట్లాడుతున్నట్టు. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చదువుతల్లి. We might win the race, but I am not sure. వి మైట్ విన్ ద రేస్. మైట్ వాడాడు అంటే అర్థము ఇక్కడ పాసిబిలిటీ పెరిగినట్టు, అంటే 75% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మైట్ తీసేసి మే పెట్టాను అంటే చరిష్మా ఎంత పర్సెంట్ అయినట్టు? 75% సార్. 75% నుంచి మే పెట్టానంటే 50% అయిపోయినట్టు. తర్వాత చదువుతల్లి, మస్ట్ చదువు. Must, meaning necessary to do something. మస్ట్ అన్న పదం తీసాము అంటే కనుక ఇట్ ఈస్ కంపల్షన్, మ్యాండేటరీ, కంపల్సరీ చేసి తీరాలి. ఎగ్జాంపుల్ చూడండి, యూ మస్ట్ మీట్ మీ టుమారో. ఇక్కడ మస్ట్ తీసేసి యూ మే గాని యూ మైట్ గాని పెట్టాము అంటే దాని అర్థము ఛాన్సెస్ తగ్గిపోయినట్టు. బట్ మస్ట్ పెట్టాము అంటే 100% ఛాన్సెస్ కంపల్సరీ అయ్యి తీరాలి, డెఫినెట్లీ జరిగి తీరాలి. షుడ్ చెప్తల్లి. Should and ought to. These two are intangibly used. They are used to express advice, obligatory or duty. But there is a slight difference. Should is used to express our subjective opinion. Ought is used to express an objective truth. సింపుల్. ఇది అర్థమైందా? నీకు ఏం చదివావో తేజస్వి? Sir? నువ్వు ఏదో చదివావు కదా, ఇప్పుడు చదివింది అన్న అర్థమైందా? కొంచెం అర్థమైంది సార్. కొంచెం అర్థమైంది. నేను కంప్లీట్ గా ఫుల్ గా అర్థమైతే చెప్తాను చూడు. షుడ్ అన్న వాడుకోవచ్చు, ఆట్ టు అన్న పదాలు కూడా వాడుకోవచ్చు అంటండి. ఈ రెండు వాడాము అంటే ఏం వాడాలి అంటే అయితే అడ్వైజ్ అవ్వాలి లేదా ఆబ్లిగేషన్ అవ్వాలి. ఆబ్లిగేషన్ అంటే సేమ్ ఇందాక మస్ట్ లాగే,
అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ అను నో అని చెప్పండి. అర్థమైందా? ఆ, అంటే మస్ట్ బదులు షుడ్ వాడుకోవచ్చు, ఆట్ వాడుకోవచ్చు. షుడ్ వాడావు, ఆట్ వాడావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక అడ్వైజ్ అన్న ఇవ్వాలి, లేదా ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీ చేయాలి. ప్లస్ ఈ రెండు ఇంటర్చేంజబుల్ అంట. చూడండి, ఇంటర్చేంజబుల్ అంటే అర్థం ఏంటి? షుడ్ తీసేసి ఆట్ టు పెట్టొచ్చు, ఆట్ టు తీసేసి షుడ్ పెట్టొచ్చు. రెండిట్లో తప్పేం లేదు. కానీ చిన్న డిఫరెన్స్ ఉందంట. ఏంటంట? should is used to express our subjective opinion, but ought is used to express the objective truth. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తో మాట్లాడాలి. ఒక్క నిమిషం నేను పేపర్ తీసుకుంటున్నాను. రైట్, నా కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు? షుడ్ ఎక్కడ వాడాలి, ఆట్ టు ఎక్కడ వాడాలి, అంతే కదా తేజస్వి? Yes, sir. రైట్. వీడేమంటాడంటే ఫస్ట్ షుడ్ అండ్ ఆట్ టు ఇంటర్చేంజబుల్ అంటున్నాడు. అంటే ఆట్ టు బదులు ఏం వాడుకోవచ్చు? షుడ్ వాడుకోవచ్చు. షుడ్ బదులు ఏం వాడుకోవచ్చు? ఆట్ టు వాడుకోవచ్చు. ఇంటర్చేంజబుల్ అంటే అదే కదా అర్థం. Yes, sir. గుడ్. నౌ లెట్ us see. బట్ ఈ రెండిట్లకి స్లైట్ చేంజ్ ఉంది అంటే చిన్న డిఫరెన్స్ ఉంది అంటున్నాడు. సో షుడ్ వాడాము అంటే దాన్ని సబ్జెక్టివ్ కేస్ ఒపీనియన్ లో మాట్లాడుకోవాలి. ఆట్ టు మాట్లాడాము అంటే ఆబ్జెక్టివ్ కేస్ ఒపీనియన్ లో మాట్లాడాలి. ఫస్ట్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. యూ డాష్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అని ఒక స్టేట్మెంట్ అన్నాను. సెకండ్ స్టేట్మెంట్ లో యూ డాష్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అన్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ లో షుడ్ పెట్టాను అనుకుందాం. గాయత్రి వింటున్నావా? Yes, sir. కార్తీక్ చంద్రరావు, ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో నేను షుడ్ పెట్టాను అనుకుందాం. షుడ్ పెట్టుకుంటే మనం ఏ స్టేట్మెంట్ ఏ ఆస్పెక్ట్ లో మాట్లాడుకుంటామన్నాము? సబ్జెక్టివ్ కేస్ ఆస్పెక్ట్ లో మాట్లాడాలి. అంటే యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే ఇక్కడ స్ట్రెస్ ఎవరికి ఇస్తున్నట్టు అంటే యూకి ఇస్తున్నట్టు. కింద స్టేట్మెంట్ లో యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అన్నాను అంటే నువ్వు కాదు, ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ యూ కాదు, ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది ఆబ్జెక్టివ్ కేసులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆట్ టు పెట్టాము అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్. బట్ ఈ స్టేట్మెంట్ లో యూ పెట్టాము అంటే మనం దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యూ డాష్ యువర్ నేషన్ అన్నాను. ఓకే, సారీ. యూ డాష్ రెస్పెక్ట్ యువర్ మదర్ అన్నాను. ఈ స్టేట్మెంట్ లో నేను షుడ్ పెట్టుకోవచ్చు, ఆట్ టు కూడా రెండు పెట్టుకోవచ్చు. తేజస్వి వింటున్నావా? Yes, sir. నువ్వు షుడ్ పెట్టావు అంటే పై స్టేట్మెంట్ లో షుడ్ పెట్టుకున్నా ఆట్ పెట్టుకున్నా రెండు కరెక్టే అంటున్నాడు. బికాస్ ది బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్. షుడ్ వాడాము అంటే ది సబ్జెక్టివ్ కేస్ ఒపీనియన్ లో మాట్లాడుతున్నట్టు. బట్ ఆట్ టు అని పెట్టాము అంటే ఆబ్జెక్టివ్ ఆస్పెక్ట్ లో మాట్లాడుతున్నట్టు. అది యూ అవనివ్వచ్చు, దే అవనివ్వచ్చు, ఎవడన్నా పెట్టుకోవచ్చు. ఆట్ టు పెట్టాము అంటే ప్రతి మదర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటున్నట్టు. బట్ షుడ్ పెట్టాము అంటే యూకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. క్లారిటీ వచ్చిందా తల్లి? Yes, sir. రైట్. ఒకసారి చదువు తల్లి, మళ్ళీ నాకు ఈ పాయింట్ చదువు. These two are interchangeably used. They are used to express advice, obligatory, or duty. రెండు కూడా దేనికంటే అడ్వైస్ కానీ, ఆబ్లిగేటరీ మ్యాండేటరీ కానీ, ఆర్ డ్యూటీ ఆర్ మనం చేయవలసిన కర్తవ్యం గురించి మాట్లాడుతుందంట. తర్వాత ఏమంటుంది తల్లి? But there is a slight difference. ఏంటి డిఫరెన్స్ ఏంటి?
Should is used to express our subjective opinion. ఒకసారి ఆగు. షుడ్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సబ్జెక్టివ్ ఒపీనియన్. ఇక్కడ యువర్ ఒపీనియన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యువర్ ఒపీనియన్ అయితే ఏం వాడుకోవచ్చు? షుడ్ వాడుకోమన్నాడు. ఆట్ అయితే Ought is used to express an objective truth. ఆట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఆబ్జెక్టివ్ ట్రూత్. ఆట్ టు వాడాం అంటే ప్రతి ఒక్కడు వాడి యొక్క మదర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది అక్కడ యూనివర్సల్ ట్రూత్ కింద మాట్లాడుకున్నాం కాబట్టి అప్పుడు ఆట్ టు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చదువు తల్లి. You should call your mother more often. ఏం వాడాడు ఇక్కడ స్టేట్మెంట్ లో? Should, sir. ఎవడి యొక్క డ్యూటీ అది? You. ఎవరి యొక్క దీని యొక్క డ్యూటీ. సెకండ్ స్టేట్మెంట్ చదువు తల్లి. They ought to follow the government policy. ఇక్కడ ఆట్ టు వాడాడు కాబట్టి ఎవడి యొక్క డ్యూటీ అది? వాళ్ళదైనప్పటికీ కూడా గవర్నమెంట్, ఇక్కడ దే తీసేసి యూ పెట్టుకున్నా కూడా మన అందరం కూడా గవర్నమెంట్ పాలసీని ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఆట్ టు వాడాము. బట్ రెండు కూడా డ్యూటీని మనకి చేయాలని చూపిస్తున్నాయి. అర్థమైందా? షుడ్ అండ్ ఆట్ టు కి. Yes, sir. గుడ్. లెట్ us go to the next one. Shall. Offer suggestions with I and we. ఐకి వీకి సజెషన్స్ ఇచ్చుకుంటాయంట. ఎగ్జాంపుల్ చదువు తల్లి. Shall I order a pizza? ఇక్కడ షెల్ తీసేసి మే పెట్టుకోవచ్చా నేను తేజస్వి? Yes, sir. మే పెట్టుకుంటే ఎలా మారిపోద్ది? May I order a pizza? పర్మిషన్ వెళ్ళిపోతుంది సార్. పర్మిషన్ ఆర్ పాసిబిలిటీలోకి మారిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మే తీసేసి క్యాన్ పెట్టుకోవచ్చా కార్తీక్ నేను? సార్ ఆఫర్ ఇస్తున్నాను సార్. ఆఫర్ ఇస్తాను ఇక్కడ. అర్థమవుతుందండి? రైట్. తిప్పు తల్లి, తర్వాత పేజ్ తిప్పు. తేజస్వి Sir. ఒక 3 ఎగ్జాంపుల్స్ చేద్దామా? Yes, sir. ఫస్ట్ది Chadana, sir. చదువు తల్లి. I didn't feel very well yesterday. I dash go to college. ఆన్సర్ ఏమవుతుంది? I couldn't, sir. ఎందువల్ల కుడింటే వాడావు? Past tense kabatti. ఐ డిడింట్ అన్నది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ లోకి కెనాట్ వాడలేము. క్యాన్ కి పాస్ట్ టెన్స్ కుడింట్ అవ్వాలి. గాయత్రి అర్థమైందా? Yes, sir. ఓకే. లక్ష్మీప్రియ, అర్థమైంది సార్. సుప్రజ, లేదా? సుప్రజ లేదా? చరిష్మా, సార్ సుప్రజ ఉందా లేదా? లేదు సార్. లేదా? ఓకే. సెకండ్ స్టేట్మెంట్ గాయత్రి చదువు తల్లి. You dash look at me when I am teaching. Should, ఓకే. sir. ఎందువల్ల షుడ్ అవ్వాలి? ఎందుకంటే టీచింగ్ యూ తో అది మ్యాచ్ అవుతుంది సార్. ఎందుకంటే అక్కడ షుడ్ వాడుతున్నాము అంటే షుడ్ ఈజ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ షెల్ కాబట్టి వాడు అంటున్నాడు డెఫినెట్లీ హీఈస్ గివింగ్ అన్ ఆర్డర్ ఇస్తున్నాడండి. ఆర్డర్ ఇస్తున్నాడు కాబట్టి యూ క్యాన్ అయితే చూడు, చూడకపో అని. యూ వుడ్ అయితే విల్ అవుతే చెయ్యి అని. సో ఆ రెండు అవ్వవు కాబట్టి రైట్ ఆప్షన్ ఈజ్ షుడ్. థర్డ్ స్టేట్మెంట్ చరిష్మా. సార్ I was using my pen a minute ago. It dash be here somewhere. ఆప్షన్ ఏమవుతుంది? Could, sir. కుడ్డా? Yes, sir. ఆర్ యు షూర్? సార్ ఇక్కడ మినిట్ ఎగో అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి కుడ్ అవ్వచ్చు సార్.
ఇక్కడే డెఫినెట్లీ ఉండి తీరాలి అంటే డెఫినెట్లీ అని చెప్పడానికి మస్ట్ వాడలేనా? Yes, sir. వాడొచ్చు సార్. దెన్ కుడ్ బాగుందా మస్ట్ బాగుందా? మస్ట్ బాగుంది సార్. మస్ట్ సెంటెన్స్ కి అప్రోప్రియేట్ కాబట్టి ఐల్ గో విత్ ది ఆప్షన్ మస్ట్. అర్థమైందా నాన్న? ఈ ఎక్సర్సైజ్ చేయడం అర్థమైందా? మోడల్ వెర్బ్స్ ఎస్ సార్. Yes, sir. చేయగలరా అయితే ఇది? Yes, sir. ఎస్ సార్. సో దీన్ని మండేకి యాడ్ చేసుకోవచ్చా నేను? ఎస్ సార్. ఎస్ సార్. నాకు తెలుసు నీరసంగా వస్తుంది ఆన్సర్. తేజస్వి అయితే అసలు మాట్లాడట్లేదు కదా. గాయత్రి యాడ్ చేయండి సార్. ఇంకెందుకండి వద్దు. అయితే ఓ పని చేద్దాం చరిష్మా, సార్. దీన్ని ట్యూస్డే పెట్టుకుందాం. ఓకే సార్. సో మండేకి టెన్సెస్ అండ్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనుకున్నాం. దీన్ని ట్యూస్డేకి యాడ్ చేసుకుందామా? ఎస్ సార్. గుడ్. ఇప్పుడు హ్యాపీయా గాయత్రి? హ్యాపీయా? సార్ నేను మండే అన్నాను సార్, మీరు మార్చారు సార్. నేను మార్చానా? అంటే తేజస్వి ఏం మాట్లాడట్లేదు కదా అందుకని మార్చాను తల్లి. ఓకే అమ్మ ప్రియా. Sir. సో కెన్ ఐ గెట్ దిస్ వర్క్ డన్ బై ట్యూస్డే? Yes, sir. గుడ్. సుప్రజ, Yes, sir. చంద్రరావు, Yes, sir. గుడ్. అభిరామ్ ఉన్నాడా? ఎస్ సార్. నాకు ట్యూస్డేకి ఈ మోడల్ వర్బ్స్ చేసి చూపించండి, ఓకేనా? ఎస్ గుడ్. చాలా ఈ రోజుకి క్లాస్ చాలా. ఏమా చాలా ఈ రోజుకి? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. సో విల్ మీట్ టుమారో అండి. టుమారోస్ క్లాస్ కెన్ ఐ గో విత్ రిపోర్టెడ్ స్పీచ్ వెళ్ళొచ్చా నేను? ఎస్ సార్. Yes, sir. టుమారో రిపోర్ట్ చేద్దాం, ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. హేమంత్ బాయ్. Bye, sir.